హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై స్టడీస్ తెలుగు. ఈ మంత్లోని ధనాధన్ అంటూ ఎస్ఎస్సి నుండి 3 నోటిఫికేషన్లు అయితే వచ్చాయి. కానీ పట్టుమని ఒక 20,000 వేకెన్సీస్ కూడా లేవు. సో ఆల్రెడీ ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్ బేసిక్ డీటెయిల్స్ అయితే మన షార్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి. స్టెనోగ్రాఫర్ నుంచి 261 వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 6th జూన్ నుంచి 26th జూన్ వరకు అప్లై ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే ఫీజ్ లాస్ట్ డేట్ 27 జూన్. కరెక్షన్ డేట్స్ వచ్చేసి 1st జూలై నుంచి 2nd జూలై వరకు. మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా 6th నుంచి 11th ఆగస్ట్ వరకు అయితే ఇచ్చారు. సో టెంటేటివ్ లేదు కాబట్టి ఎగ్జామ్ డేట్స్ అయితే చేంజ్ అవ్వకపోవచ్చు. సో ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి, ఆగస్ట్లోనే ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే 12th స్టాండర్డ్. అలాగే దీని ఏజ్ గ్రేడ్ సికి 18 నుంచి 30 వరకు, గ్రేడ్ డికి 18 నుంచి 27 వరకు. ఇంకా మన సౌత్ రీజియన్ ఎగ్జామ్ సెంటర్స్ కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, తెలంగాణ నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇలా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జీకే 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 2 hours అంటే 120 minutes. నెగిటివ్ మార్కింగ్ 0.25 1/4. ఇంకా గ్రేడ్ డి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 50 minutes టైం ఇస్తారు. అలాగే హిందీ 65 minutes. గ్రేడ్ సి అయితే ఇంగ్లీష్ 45 minutes, హిందీ అయితే 55 minutes. ఇంకా డిక్టేషన్ వచ్చేసరికి 10 minutes అయితే డిక్టేషన్ చెప్తారు. దాన్ని మనం ఈ టైమింగ్లో టైప్ చేసి చూపించాలన్నమాట. సో 1 స్టేజ్ ఎగ్జామినేషన్, దాని తర్వాత స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అయితే ఉంది. సో మీరు ఈ నోటిఫికేషన్ కనుక అప్లై చేయాలనుకుంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.